శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. కుజ సంబంధమైన దోషాలు అంటే కనుక కుజుడికి సంబంధించినంత వరకు ఉన్న దోషాలు, వివాహపరంగా ఆలస్యం ఏర్పడినా లేక ఎవరి జాతకంలో అయినా కుజదోషం ఉన్నా, అంటే కుజదోషం అంటే కనుక కుజుడు వారి యొక్క జన్మరాశి నుంచి కానీ, చంద్రరాశి నుంచి కానీ, సూర్యరాశి నుంచి కానీ 2, 6, 8, 12లో ఉన్నా, లేక 2, 6, 7, 8, 12లలో ఉన్నా దాన్ని కుజదోషంగా కొన్ని జ్యోతిష్శాస్త్ర గ్రంథాలు చెప్పడం జరుగుతోంది. ఎందుకు మనకి ఈ కుజదోషం అంటారు అంటే కనుక కుజుడు అనేవాడు మనలో కామ్యాల్ని పెంపొందించేవాడు, ప్యాషన్స్ క్రియేట్ చేసేవాడు. కాబట్టి ఆ ప్యాషన్స్ క్రియేట్ చేసేవాడు కుజుడు. కాబట్టి ఆ కుజుడు కనుక సవ్యంగా ఉంటే మనకి ఎమోషన్స్ ఉంటాయి. మనకి ఒక కోపము, ఒక ఆనందము, ఒక సుఖము, ఒక దుఃఖము, ఇట్లాంటివన్నీ మనకు కలుగుతూ ఉంటాయి ఎమోషన్స్. ఆ ఎమోషన్స్కి కారణం కుజుడు. కాబట్టి కుజుడు ఎవరి జాతకంలో అయితే కొంచెం బలహీనంగా ఉంటుందో తద్వారా వారికి అవి లోపించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మూలంగా వివాహం ఆలస్యం అవ్వటం కానీ, వృత్తిపరంగా అవరోధాలు కలగడం కానీ, అంటే వృత్తిలో కమాండింగ్ పొజిషన్లో ఉన్నా కూడా వారు ఎదుటి వ్యక్తిని కమాండ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇత్యాది వారందరూ ఈ యొక్క కృష్ణాంగారక చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవాలి. దానితో పాటుగా వృత్తిపరంగా అంటే పోలీస్ శాఖలో కానీ, డాక్టర్స్ కానీ, సర్జన్స్ కానీ, డాక్టర్ యొక్క చదివే విద్యార్థులు కానీ దాంట్లో ఆటంకాలు వచ్చినా వారు ఈ కృష్ణాంగారక చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. దాంతో పాటుగా భూపరమైన వివాదాలు ఏమైనా కనుక్కుంటే వారు కూడా దీన్ని ఆచరించుకోవచ్చు. దీని విధానం చాలా సులభము. కృష్ణాంగారక చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవడానికి మీ యొక్క దగ్గరలో ఉన్న పురోహితుని సంప్రదించండి. ముఖ్యంగా దీనికి కావాల్సినవి కందులు, ఎర్రబట్ట ఇవి తీసుకోవటము. పూజా విధానము చండీ పారాయణతో కూడుకుని అంగారకుడి యొక్క వ్రత విధానము, వ్రత కథ ఉంటుంది. ఆ వ్రత కథని చెప్పుకోవటము, అభిషేకం చేసుకోవటము ఇత్యాదివన్నీ సుమారుగా ఒక 4-5 గంటలు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత కుజ యంత్రము ఒకటి తీసుకుని ఆ కుజ యంత్రాన్ని మంత్రపూరితంగా మనం ప్రతిరోజు అర్చన చేస్తూ దాని విధానాన్ని వ్రత గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి మీ యొక్క దగ్గరలో ఉన్న పురోహితుడిని, జ్యోతిష్శాస్త్రవేత్తని సంప్రదించి తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించండి. తద్వారా వివాహపరమైన దోషాలు పోవడానికి, భూ సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే అవి తీరటానికి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనుక లోపిస్తే ఆ అన్యోన్యత పెంపొందించుకోవడానికి, సంతానపరమైన దోషాలు ఎందుకు ఇందాక అనుకున్నట్టు కామ్యానికి, కోరికకి అధిపతి కుజుడు. కాబట్టి సంతానపరమైన దోషాలు ఏమైనా కనుక్కుంటే, స్పెర్మ్ కౌంట్ తగ్గటం కానీ, పెరగటం కానీ ఇత్యాది కనుక ఏమైనా కనుక్కుంటే వాటికి ఈ కుజుడు అధిపతి. కాబట్టి ఆ దోషాలు పోవటానికి ఈ యొక్క కృష్ణాంగారక చతుర్థి అనేది రేపు వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. మీరు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న జ్యోతిశాస్త్రవేత్తని కానీ, అలాగే లేకపోతే ఏదైనా పండితుడిని కానీ, పురోహితుని కానీ సంప్రదించండి. ఈ వ్రతాన్ని ఆచరించుకుని కుజుడి యొక్క దోషాల్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తిరిగి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు మరికొన్ని వివరాలు చెప్పుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.